ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ వీడియోలో గుంటూరు బీబీ నగర్ సెక్షన్లోని ఫైనల్ పార్ట్ సత్తెనపల్లి నుండి నడికుడి జంక్షన్ వరకు మనకి రాబోయే రోజుల్లో డబ్లింగ్ అనేది ఎలా ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి నల్లపాడు నడికుడి మధ్య చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ఆల్రెడీ వాటికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఎక్కువ ల్యాండ్ అయితే రైల్వే చేతిలో లేదు. ఎందుకంటే మనకి గుంటూరు మాచర్ల అనేది ఫస్ట్ మీటర్ గేజ్ లైన్ కిందగానే ఉంది. సో వాటిని బ్రాడ్ గేజ్ మార్చాక మనకి అటు నడికుడి నుండి పగిడపల్లి కనెక్ట్ చేశారు. సో అది న్యూ లైన్ కింద వచ్చింది కాబట్టి అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కువే తీసుకున్నారు ల్యాండ్. దానివల్ల అక్కడైతే పెద్దగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పటికైతే ఇబ్బంది లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల అవసరం అయితే ఉంది. కానీ ఈ సెక్షన్ ఏదైతే ఉందో నడికుడి నుండి నల్లపాడు ఇక్కడైతే చాలా వర్క్ చేయాల్సి ఉంది. బెల్లంకొండ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం. అయితే ఈ మ్యాక్సిమం ఈ చిన్న చిన్న స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా మోస్ట్లీ విలేజెస్ అండ్ వీటికైతే ఊరికి దూరంగానే స్టేషన్ కట్టారు కాబట్టి మనకి ఇక్కడ పెద్ద ల్యాండ్ ఇష్యూస్ ఉండవు. అండ్ పెద్ద స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సత్తెనపల్లి అక్కడ కూడా మనకి మేజర్ ఇష్యూస్ అయితే లేదు. ల్యాండ్ అవైలబిలిటీ అయితే ఉంది స్టేషన్ లిమిట్స్ వరకు. ఈ పిడుగురాళ్ళ స్టేషన్ దగ్గర కొద్దిగా లైట్గా ఇష్యూస్ వస్తాయి. అక్కడ అలైన్మెంట్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది వచ్చినప్పుడు చూపిస్తాను. సో స్టేషన్కి అటువైపు మనకైతే ల్యాండ్ ఉన్నట్టు ఉంది. అక్కడ ఇంకొక ట్రాక్ కూడా ఉంది. అక్కడైతే డెడ్ ఎండ్ చేశారు. ఫ్యూచర్ పాసిబిలిటీలో అటు రావచ్చు.
పల్నాడు జిల్లాలోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోడ్ కొండమూడు పేరేచెర్ల. రేపు దీన్ని 4 లైన్గా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక 2-3 మంత్స్లో స్టార్ట్ అవుతాయని విన్నాను. హైదరాబాద్ నుండి గుంటూరుకు ఉండే రోడ్లో వన్ ఆఫ్ ది మెయిన్ కంజెషన్ అయితే ఈ రోడ్డే. పిడుగురాళ్ళ అవుటర్ నుండి మనకి గుంటూరు దగ్గర పేరేచెర్ల వరకు ఈ రోడ్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు. ఆ సెక్షన్ దాటాక మనకి ఇలాంటి ల్యాండ్ అయితే కనిపించింది. సమ్ డస్ట్ కూడా పోసినట్టు. సో ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ జరిగిందా లేకపోతే ఇది సమ్ రోడ్ పర్పస్ కోసం ఇలా చేశారా అనేది తెలీదు. టెండర్స్ అయితే ఇటువైపు పిలవలేదు. సో మోస్ట్లీ డబల్ లైన్ కోసం కాదని అనుకుంటున్నాను. నడికుడి నుండి శ్రీకాళహస్తి మధ్య ప్రారంభమైన ఫస్ట్ ఫేజ్లో లైన్ ఇది. న్యూ పిడుగురాళ్ళ నుండి సావల్యాపురం వరకు. ఈ లైన్లో ఇప్పటికైతే ప్యాసింజర్ సర్వీస్ స్టార్ట్ అవ్వలేదు. ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి కానీ రోలింగ్ స్టాక్ లేని కారణంగా, ఎస్పెషలీ మెమో ట్రైన్స్ అండ్ డెమో రిక్స్ లేని కారణంగా ఇవైతే రిజెక్ట్ అయింది. అయితే త్వరలో చర్లపల్లి నుండి తిరుపతి ఒక స్పెషల్ ట్రైన్ ఇటు ఈ లైన్ మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇదైతే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ పాసిబిలిటీస్ అయితే చూస్తున్నారు. సో అలాంటివి ఏమైనా వస్తే చెప్తాను, మీరు ముందే ఫిక్స్ అవ్వకండి. రూట్ వచ్చేసి ఇటు పిడుగురాళ్ళ, ఇటు సావల్యాపురం, వినుకొండ, అలాగే నంద్యాల మీదుగా వెళ్ళి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు. సో వాళ్ళ కోసం ఇప్పటి వరకు అయితే డెడికేటెడ్ హైదరాబాద్ ట్రైన్ అయితే లేదు. వాళ్ళని ఉద్దేశించి అలాగే ఇటు కొత్త రూట్ ఓపెన్ అయింది కదా, ఇలా తిప్పుదామని అనుకుంటున్నారు. వయా నంద్యాల డౌన్ మీదుగా అయితే 2 లోకో రివర్సల్స్ చేయాల్సి ఉంది. సో అందుకే ఇటైతే ప్లాన్ వేశారు. సో చూద్దాం వేస్తారా లేదా అనేది. సో ఇన్ఫర్మేషన్ జస్ట్ తెలిసింది, అంతేగాని ఇది ఫిక్స్ అవ్వలేదు. మనకి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నుండి హైదరాబాద్ వెళ్ళడానికి అద్దంకి నార్కెట్పల్లి హైవే అయితే నిర్మించారు. ఈ హైవే వచ్చేసి మనకి పిడుగురాళ్ళ టౌన్ మధ్యలో నుండి వెళ్తుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీనికోసం మనకి పిడుగురాళ్ళ ఊరు టచ్ అవ్వకుండా బైపాస్ రోడ్ అనేది నిర్మించారు. సో దానికి సంబంధించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ కనిపించే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పిడుగురాళ్ళ టౌన్కి వెళ్ళే రోడ్డు. ఈ కర్వ్ అనేది తిరిగాక మనకి ఇటువైపు ల్యాండ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ మనకి ల్యాండ్ అలైన్మెంట్ అటువైపుగా మారుతుంది డబల్ లైన్ వేసినప్పుడు.
సో ఇటువైపు చూస్తే మనకి గోడలు అయితే దూరంగా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టేషన్ వచ్చినప్పుడు మనకి డబల్ లైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు రావాలి. ఇప్పుడు నేను చూపించే వ్యూ ఏదైతే ఉందో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వస్తుంది. అక్కడ కూడా మనకి స్టేషన్కి ముందు ల్యాండ్ అలైన్మెంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, డబల్ లైన్ ఇది. పిడుగురాల రైల్వే స్టేషన్ ఇది. ప్రజెంట్ స్టేషన్ అయితే అమృత్ భారత్ స్కీమ్లో మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పాతగా ఉన్న స్టేషన్ బిల్డింగ్ అయితే కంప్లీట్గా కూల్ చేసి కొత్త స్టేషన్ బిల్డింగ్ నిర్మించారు. మీరు అక్కడ గమనిస్తే ఒక ఆర్చ్ డిజైన్ కూడా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఈ తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ దాటాక మనకి ఈ లైన్ ప్యారల్గా వస్తుంది.
సో స్టార్టింగ్లో ఇది వేసినప్పుడు నేను డబల్ లైన్ అని వీడియో చేశాను ఒక 2 years బ్యాక్. సో అది డబల్ లైన్ కాదు, ఇది ఇటు దగ్గరలో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ అనే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళే లైన్ ఇది. నడికుడి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం. నడికుడి నుండి ఆల్రెడీ పగిడపల్లి వరకు 3 పార్ట్లుగా చూపించాను. అలాగే నల్లపాడి నుండి సతనపల్లి వరకు ఇంకో పార్ట్గా చూపించాను. ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టాను. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ డబ్లింగ్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగా వర్క్ జరగలేదు. ఎక్కడైతే జరిగిందో చూపించాను. మిగతా సెక్షన్స్లో మనకి ల్యాండ్ అవైలబిలిటీ గురించి అండ్ జరిగిన డెవలప్మెంట్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. సో అప్కమింగ్ వీడియోస్లో వర్క్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకే చూపిస్తాను. వీడియోస్ని ఎంజాయ్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. बेटा